జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రాక్షస జాతి వాళ్ళు ఎక్కడున్నా ఎలాంటి సందర్భంలో అయినా కూడా వాళ్ళ స్వభావాన్ని వాళ్ళ బుద్ధిని అయితే చూపించారు నేను ఈ మాటలు ఎందుకంటున్నా అనేది మీరు ఈ న్యూస్ చూసి అర్థం అవుతుంది ఓకేనా మీకు అందరికి కూడా బాగా తెలుసు మొన్న కాశ్మీర్లోని ఈ పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది అమాయక హిందూ టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు ఈ దాడుల్లో మరో 50 మంది హిందూ టూరిస్టులు తీవ్ర గాయాల పాలైనారు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఏం చేస్తున్నారు తెలిసిన ప్రతి ఒక్కరి కూడా ఈ ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి ఏది ఆర్మీ డ్రెస్సులు వేసుకొచ్చి అనుమానం రాకుండా ఈ ముస్లింలందరినీ సపరేట్ చేసి హిందువులందరినీ ఒక పక్కన పెట్టి అప్పుడు వీళ్ళ మీద కాల్పులు జరిపినారు అంతటితో ఆపలాయా మరీ అనుమానం వస్తే వాళ్ళ ప్యాంట్లు ఇప్పదీసి మరీ చూసినారు ఏది వీళ్ళు ముస్లింలా లేక హిందువులా అని అర్థమవుతుందా అంటే ఇక్కడ జరిగింది 100% ఏది 100% హిందూ వ్యతిరేక దాడే అవునా కాదా ఇప్పుడు ఉగ్రవాదానికి మతం లేదంటారు మరి ఇదేంది ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలా ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా మార్పు రావాలా అది నేను కోరుకునేది సరే ఇక 26 మంది అమాయక హిందువులు చనిపోవడంతో శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద మన హిందువులు కౌతుల ర్యాలీని అయితే నిర్వహించారు ఈ ర్యాలీలో కొంతమంది ముస్లిం మహిళలు కూడా పాల్గొన్నారు సరే మంచిదే దాంట్లో తప్పే ఉన్నది పాల్గొనడంలో నిజాయితీగా అందరితో కలిసి పార్టిసిపేట్ చేస్తే మంచిదే కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది అదేందో చూడండి జాగ్రత్తగా సరే ఈ ర్యాలీ అంతా కూడా జరుగుతానింది మన మీడియా ఏం చేసింది తెలిసిన ఓయమ్మ జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా మారిపోయినారు ముస్లింలంతా కూడా మారిపోయినారు శ్రీనగర్ లో ఈ లాల్ చౌక్ వద్ద ముస్లిం మహిళలు కూడా ర్యాలీ చేస్తున్నారంటూ పెద్ద బ్రేకింగ్ న్యూస్ లేసి టీవీలు పగిలిపెట్టేట్టు అరిచరిచి గోల్ చేశారు అదేదో ప్రపంచం ఎంత అన్నట్టు లైవ్ టెలికాస్ట్ చేశారు అర్థమవుతుందా కానీ అక్కడ జరిగింది వేరే నిన్న ఈ శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద ఈ కౌతుల ర్యాలీ జరిగిన మాట అయితే వాస్తవమే అందులో కొంతమంది ముస్లిం మహిళలు కూడా పాల్గొన్న మాట కూడా వాస్తవమే రెండు నిజాలే అయితే ఈ కౌతుల ర్యాలీను లైవ్ టెలికాస్ట్ చేయడానికి రిపబ్లిక్ ఛానల్ జర్నలిస్టు అలాగే ఏబిపి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అక్కడికైతే పోయినారు ఈ ఇద్దరు జర్నలిస్టులు కూడా మహిళలే ఇక ఈ రిపబ్లిక్ ఛానల్ జర్నలిస్టును అలాగే ఈ ఏబిపి ఛానల్ జర్నలిస్టును చూసినటువంటి అక్కడ ముస్లిం మహిళలు ఒక్కసారిగా ఈ ఛానల్స్ మీదకైతే దూసుకొచ్చారు మీది గోడి మీడియా అర్థమవుతుందా అంటే మీది మోడీ మీడియా అని అర్థం అనమాట మీ ఛానల్స్ లో వివక్ష చూపిస్తారు పవిత్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్ లో మీరు వార్తలను టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు గో బ్యాక్ అంట ఆ ఇద్దరు జర్నలిస్టుల మీదకు ఈ ముస్లిం మహిళలంతా కూడా దూసుకొచ్చారు గొడవ చేశారు వాళ్ళ కెమెరాలు మైకులు ఇవన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు ఇక మహిళా జర్నలిస్ట్ అయినటువంటి చిత్రా త్రిపాఠి గారు అక్కడ దాడి చేయడానికి వచ్చినటువంటి మహిళల పైన తిరగబడింది ఇది మా దేశం జమ్మూ కాశ్మీర్ అనేది మా భారతదేశంలో భాగం మీరెవరు కాదు మీరెవరు మమ్మల్ని పొమ్మని చెప్పడానికి అసలు మీకేం అర్హత ఉన్నదంటూ వాళ్ళతో వాగ్వాదానికి దిగింది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం మహిళలు శాంతించరా ఆడజాంబిలాగా మరింత రెచ్చిపోయి ఆ మీడియా ఛానల్స్ కెమెరాలను ఆపు చేయించి ఆ జర్నలిస్టులను అక్కడి నుంచి పంపించేదాకా ఊరుకోవాల అంత రచ్చ చేశారు అది జరిగింది నేను మళ్ళా చెప్తున్నా వాళ్ళలో మార్పు వచ్చింది అంటే అంతకన్నా పెద్ద అబద్ధం మరొకటి అయితే లేదు ఆ మాదిరిగా అనుకుంటే మళ్ళీ మనం మోసం చేసుకునే వాళ్ళమే అవుతాం వాళ్ళు ఎప్పటికి కూడా మారు మనమే పిచ్చోళ్ళం లేకపోతే ఓళ్ళేంది మారే స్వామి కాశ్మీర్ రావణ కాష్టం చేశారు ఆడైంది మోగైంది పిల్లైంది పెతికైంది అదే సినిమాలో ఏదో చెప్తాడు ఒక ఆయన ఆర్మీ ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి ఉంటాడు ఇట్లా చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లల చేతులకు కూడా ఇట్లా AK-47లో ఎన్ని ఇచ్చి ఈ మాదిరి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఈ మాదిరి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండే ఇంకొక అతను అంటాడు అనమాట ఏంది వాళ్ళు చిన్నపిల్లలు కదా అని చిన్నపిల్లలు కాదురా వాళ్ళు డేంజర్ ఫిలేస్ వాళ్ళు అని చెప్పి చెప్తాడు నేను యూట్యూబ్ లో ఇవన్నీ మాట్లాడకూడదు కాబట్టి కొంచెం తగ్గించి చెప్పా అది విషయం అయితే అంటే అంత డేంజర్ క్యాండిడేట్స్ అనమాట మామూలుగా కాదు లేకపోతే పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు ఎవరన్నా కూడా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇటోళ్ళు ఉంటారా మరి మీరు ఈ దేశంలో పుట్టి ఏ మతం అయితే మాత్రం వాళ్ళ సంఖ్యలు ఎట్లా నాకుతారో అంత రుచిగా ఉంటాయి వాళ్ళ సంఖ్యల బతుకు జాడ మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్